గుడ్ మార్నింగ్, శుభోదయం. 99% ఎజెండాకు స్వాగతం. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న సామెత తెలంగాణ సర్కార్ దాదాపుగా ప్రతిరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఈ సామెత మరింత నిజం కావస్తూ ఉంది. ఉద్యమం చేస్తున్నప్పుడే తెలంగాణ అంటూ వస్తే కొత్తగా అనేక ఉద్యోగాలు వస్తాయంటూ నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ నిరుద్యోగుల్లో ముఖ్యంగా అనేక ఆశలు కల్పించిన ఉద్యమం. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ప్రణాళికలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ రెండు ఒకదానికొకటి పోటీగా మారిపోయి ఇవాళ ఏ హామీని నిలబెట్టుకోవాలి, ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలా, ఎన్నికల ప్రణాళికను నిలబెట్టుకోవాలా అన్న విషయంలో సందిగ్ధంలో సర్కార్ ముందుకు వేస్తున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చాలా కాలంగా కాంట్రాక్టు ఉద్యోగులందరూ తమని పర్మనెంట్ చేయాలని కోరుతున్నప్పటికీ గత కొద్ది రోజులుగా ముఖ్యంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న 22,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు దీనికి సంబంధించి మళ్ళీ ఆందోళనకు దిగారు. అయితే ఇది రెండు రకాలుగా చూడాలి. 22,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఒక్క శాఖలోనే ఉంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు? అసలు ఈ కాంట్రాక్టు ఉద్యోగం అనేది చాపకంద నీరులాగా మొత్తంగా ప్రభుత్వ శాఖలను ఎలా ఆక్రమించింది అన్నది కూడా మనం ముందుకు వస్తున్నాం. సో ఇవాళ ప్రధానంగా మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికల్ని ఒకసారి చూద్దాం. ఇవాళ దాదాపుగా అన్ని పత్రికల్లోనూ విశాఖపట్నంలో వాయుగుండాలు చేసిన విలయ తాండవం గురించే మనం మాట్లాడుకున్నాం. హుదూద్ లేదా హుద్హుద్ అనే పేరుతోటి ఈ తుఫాను విశాఖపట్నాన్ని అట్లాగే కోస్తా తీర ప్రాంతాలైన 4 జిల్లాల్లో కూడా విలయ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. దానికి సంబంధించి వాళ్ళ దాదాపుగా అన్ని పత్రికల్లోనూ 8 కాలం హెడ్లైన్స్ ఉన్నాయి. సాక్షి విషాదపట్నం, ఉత్తరాంధ్రను కాటేసిన హుదూద్, విలవిలలాడిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ భారీ నష్టం. మృతుల సంఖ్యపై రాని స్పష్టత. మనం నిన్ననే అనుకున్న 4-5 అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే ఎవరి కూడా అక్కడికి వెళ్ళి చూడలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎంతమంది మరణించి ఉంటారనేది తెలిసే అవకాశం చాలా తక్కువ ఉందనేది. ఇప్పటికైతే 21 మంది మరణించారు అంటున్నారు. బట్ అధికారికంగా ఒక ప్రకటన చేసినప్పటికీ దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బహుశా ఇంకొక రోజు గడిస్తే కానీ మనకు పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అట్లాగే అంచనాలకు అందని ఆస్తి, పంట నష్టం. ఈసారి ముందస్తు మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. తుఫాను వస్తుందంటే మనం చేసే ఒకే ఒక్క సంసిద్ధత అక్కడి నుంచి ప్రజల్ని తరలించడం మాత్రమే. సో ప్రజల్ని తరలించడంలో ఈసారి చాలా వరకు సఫలీకృతం అయినప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో చెప్పలేము. ఇప్పటికీ చాలామంది ప్రజలు ఈ తుఫాను బారిన పడ్డారు. బట్ అప్పటికీ చాలామందిని తరలించినప్పటికీ కూడా ఆస్తుల రక్షణ మాత్రం ఏమీ చేపట్టలేకపోయాం. అది చాలాసార్లు మన చేతిలో ఉండని విషయం. బట్ చేయగలిగింది కూడా చేయగలిగామనే ఒక ప్రశ్న ముందుంటుంది. 4 జిల్లాల్లో కలిసి దాదాపుగా 7,000 ఇళ్ళు, ఇక్కడ 6,695 అంటున్నారు. బట్ ఈ అంకెలు కూడా సరిగా ఎలా చెప్పగలిగారనేది ఒక ప్రశ్నే. రోడ్డు, రైలు మార్గాలు చిన్నాభిన్నం. అనేక చోట్ల రోడ్లు పూర్తిగా కోతకు గురైపోయి ఉన్నాయి. రోడ్లను ఏమాత్రం పని చేయడానికి వీలుగా లేదు. అందుకోసమే ఆ ప్రాంతాలకు వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ దాకా చేరుకుని అసలు పునరావాసానికి లేదా ఏదైనా సహాయం అందించడానికి కూడా అక్కడ దాకా వెళ్ళటం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. కుప్పగూలిన విద్యుత్ వ్యవస్థ, హార్బర్లు మునిగిపోయిన 5,000 టన్నుల యూరియా, దాదాపుగా 40,000కు పైగా విద్యుత్ స్తంభాలు ఈ గాలులకు కూలిపోయాయని, దాంతో పూర్తిగా విద్యుత్ స్తంభించిపోయింది. శనివారం రాత్రి నుంచే చాలా చోట్ల నుంచి కరెంటు పోవటం మొదలైంది. ఆదివారం మధ్యాహ్నానికి పూర్తిగా కరెంట్ అనేది అన్ని చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. ఆదివారం రాత్రికి అన్ని చోట్ల గాఢ అంధకారం మాత్రమే ఉంది. సో ఇప్పటికీ కూడా విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. బహుశా జరగడానికి మరో 2-3 రోజులైనా పట్టే అవకాశం ఉంది. పాక్షికంగా అయినా పునరుద్ధరించడానికి మరో 2-3 రోజులైనా పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో 2,000 కోట్ల తక్షణ సాయం కోరిన ఏపీ, అందుకు 10 రెట్లలో వాస్తవ నష్టం. మొత్తం కేంద్ర జాతీయ విపత్తు నిధి 5,000 కోట్లు, అది మొత్తం 29 రాష్ట్రాలకు. సో దానిలోంచి 2,000 కోట్లు ఇస్తారనుకోవటం మన భ్రమ మాత్రమే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జాతీయ విపత్తులు వచ్చిన ప్రతిసారి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నప్పటికీ కేంద్రం ఈ విషయంలో
మొండి చేయి చూపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా జరిగిన వెంటనే ఒక ఫోన్ కాల్ లేదా ఒక పర్యటన, ఒక 4 మంచి మాటలకు మాత్రమే ఇవి పరిమితం అవుతూనే నిజంగా సాయం అందించాల్సి వచ్చేప్పటికల్లా కేంద్రం ఎప్పుడు కూడా పెద్దగా స్పందించడం లేదు. ముఖ్యంగా సదరన్ ప్రాంతంలో సౌత్లో జరుగుతున్న అనేక విపత్తుల విషయంలో కేంద్రం పెద్దగా పట్టించుకోవటం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఈసారి ఏం చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర సర్కార్కి కేంద్ర సర్కార్కి ఉన్న దోస్తీ వల్ల ఇదేమైనా ఈసారైనా కొంత మెరుగ్గా ఈ సాయం అందుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే విశాఖను దాటిపోయిన ఈ తుఫాను పూర్తిగా పోయిందని చెప్పడానికి లేదు. అది ఛత్తీస్గఢ్ వైపు పయనించి అక్కడ రాయ్పూర్ వద్దకు వాయుగుండంగా మారి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బహుశా 1-2 రోజులు గడిస్తే అక్కడ కూడా ఏం జరిగింది అనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. నేడు ప్రధాని ఏరియల్ సర్వే, ఈరోజు ప్రధాని మోదీ వస్తున్నారు, వచ్చి ఏరియల్ సర్వే చేయబోతున్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో 2000 కోట్లు ఇచ్చి ఆదుకోండి కేంద్రానికి విజ్ఞప్తి చేయనుండి ఏపీ సీఎం చంద్రబాబు. నేటి నుంచి జగన్ పర్యటన, వైకాపా నేత జగన్ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టుగా వార్తలు. కొన్నింటిపై వివక్ష ఎలా? ఇంజనీరింగ్ కాలేజీలపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం సూటి ప్రశ్న. ఒక్కొక్కసారి కోర్టుల్లో జరిగే వ్యవహారాలు చూస్తుంటే చాలాసార్లు సామాన్యులకు విషయం అర్థం కూడా కాని పరిస్థితి ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సిలింగ్కి సంబంధించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న గందరగోళం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ ఈ రకరకాలైన సమస్యలతో ఎంత గందరగోళం నెలకొని ఉందంటే, సరిగ్గా మొట్టమొదటి కౌన్సిలింగ్ గడువు పెంచాలని తెలంగాణ సర్కార్ కోరితే అవసరం లేదని ఆంధ్ర సర్కార్ కోరింది. గడువు లోపల పూర్తి చేయలేకపోయారు. చేయలేకపోవడంతో ఆంధ్ర సర్కార్ పెంచమని అడిగితే ముందు ఎందుకు అవసరం లేదన్నారు, ఇప్పుడు ఎందుకు పెంచమన్నారు సుప్రీంకోర్టు అడిగింది. ఈ లోపల సరైన వసతులు లేవన్న కారణంతో 174 ఇంజనీరింగ్ కాలేజీలకు ఇక్కడ అనుమతి నిరాకరించడంతో వాళ్ళు కోర్టుకు ఎక్కారు. దాదాపుగా 34 ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టుకు వెళ్ళాయి. అయితే ఈ గడువు పెంచకపోవడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పినప్పటికీ పట్టించుకొని సుప్రీంకోర్టు మాత్రం 34 ఇక్కడ కొంతమంది పట్ల ఎందుకు వివక్ష ఉంది, అవసరమైతే గడువు పెంచుతామని కూడా ప్రకటించడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంటే కోర్టులు కూడా ఎప్పటికప్పుడు ఏ సందర్భానికి ఆ సందర్భంగా మాట్లాడుతూ ఉంటాం అనేది మనం చూస్తూ ఉంటాం. సో మరొకసారి ఈ విషయంలో అనుమతి నిరాకరించిన ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి ఏంటి అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ సర్కార్ను ప్రశ్నించినట్టుగా వాళ్ళ వార్తలు. సో తెలంగాణ సర్కార్ దీనికి ఏ సమాధానం చెప్తుందన్నది చూడాల్సి ఉంటుంది. ఏపీ స్థానంలో టీఎస్ నంబర్ల మార్పిడిపై ప్రాథమిక నోటిఫికేషన్లకు సవరణలు చేస్తాం. తెలంగాణ సర్కార్ వచ్చినప్పటి నుంచి తొందరపడి ప్రకటనలు చేయటం, వెనక్కు తీసుకోవటం అనే ఒక ప్రక్రియ సాగుతూ ఉంది. వాహనాల నంబర్లకు సంబంధించి కూడా అటువంటి ఒక పని చేసి చివరికి కోర్టులో దాన్ని ఎదుర్కొంటూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇప్పుడు సవరణలు చేస్తాం. దానికి 4 వారాల గడువు కూడా అడిగింది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఆర్టీ ఆఫీస్కి వచ్చి చేసుకోకుండా కేవలం ఏపీ స్థానంలో టీఎస్ మార్చుకుంటే సరిపోయేలాగా సవరణ చేస్తామంటూ కూడా తెలంగాణ సర్కార్ చెప్తుంది. దీనికి సంబంధించి సవరణల కోసం 4 వారాల గడువు అడుగుతుంది. జిన్ టిరోల్కు ఆర్థిక నోబెల్. గత వారం రోజులుగా ప్రతిరోజు ఒక్కొక్క రంగంలో నోబెల్ ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. జిన్ టిరోల్కు ఆర్థిక నోబెల్ ఈ వారాంతంలో మన ఎజెండా లేని కాలంలో వచ్చిన ఒక నోబెల్ పిల్లలకు సంబంధించి పనిచేస్తున్న ఇద్దరికి, ఒకటి పాకిస్తాన్కి చెందిన మలాలా, ఇంకొకటి ఇండియాకు చెందిన సత్యార్థి. పాకిస్తాన్కి చెందిన మలాలా ఆడపిల్లల చదువుకు సంబంధించి ఆమె చేస్తున్న కృషికి, అలాగే ఇండియాలో సత్యార్థి బాల కార్మికులకు సంబంధించి ఆయన చేస్తున్న కృషికి గాను ఇద్దరికీ కూడా పిల్లల విషయంలో పనిచేస్తున్నందుకు గాను నోబెల్ వచ్చింది. బట్ ఈ సందర్భంగా నోబెల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలామందికి చాలా ఇబ్బంది కూడా కల్పించాయని వాస్తవం. ఒక హిందూ ముస్లిం పనిచేస్తున్న ఒకే రంగంపై పనిచేస్తున్న, ఒక ఇండియా పాకిస్తాన్ హిందూ ముస్లిం ఒకే రంగం మీద పనిచేస్తున్న వారికి నోబెల్ని పంచుతున్నాం అనడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. నోబెల్ కూడా ఇటువంటి రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు సరైంది అనేది కూడా. మరొక విషాద వార్త ఇది. మరో ప్రేమోన్మాదం, వేట కొడవలితో బీటెక్ విద్యార్థినిపై దాడి. బహుశా మనం హెడ్లైన్స్ పెట్టేటప్పుడు ఆలోచించాల్సి కూడా ఉంటుంది. ఇది ప్రేమోన్మాదం కాదు, కేవలం ఉన్మాదం మాత్రమే. దీని పక్కన ప్రేమ అనే మాట చేర్చడం వల్ల దీనికి ఒక రకమైన యాక్సెప్టెన్స్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి ప్రేమోన్మాదాలు ఇవాళ హీరోయిజంగా దాదాపుగా ప్రతి సినిమాలో, మన పాపులర్ సినిమాలో చాలా పాపులర్గా ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ మన ఇళ్లలో ఉన్న టీనేజర్స్ మన ఇళ్లలో ఎవరికీ లేని మ్యానరిజమ్స్ ప్రదర్శిస్తున్నారు.
ఎవరికి అలవాటు లేని మాటలు మాట్లాడుతున్నారు, అలవాటు లేని బిహేవియర్ కూడా ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ చాలా వరకు సినిమాలు తీసుకుంటున్నారు. సినిమాలు పిల్లల్ని చెడగొడతాయా లేదా అనేది పక్కన పెడితే సినిమాలు పిల్లల మీద, ముఖ్యంగా టీనేజ్ పిల్లల మీద తీవ్రమైన ప్రభావం కూడా వేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. సో స్టాకింగ్, గ్రోపింగ్ అనేవి నిజానికి చట్ట ప్రకారం నేరాలు. బట్ అటువంటి ఒక స్టాకింగ్ చేసేవాడు వాళ్ళ హీరోగా మనకు చాలా సినిమాల్లో ఉన్నారు, స్టాకింగ్ చేసేవాడు. ఇది కూడా అటువంటి ఒక కేసు. 17 ఏళ్ల పాప రవళి, 4 ఏళ్ళుగా అమ్మాయి వెంట పడుతున్నాడు ప్రదీప్ అనే వ్యక్తి. వెంట పడుతూ ఉంటే అమ్మాయి తన ఆ ప్రేమను తను అంగీకరించలేనని చెప్తే, ఒక్కసారి తాను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తే, ఇది సాధ్యం కాదు చెప్తే యాక్సెప్ట్ చేయగలిగే స్థితి వాళ్ళ చాలామంది టీనేజర్స్లో లేదు. కొంతమంది అవతల వాళ్ళ మీద దాడులకు పాల్పడితే, కొంతమంది స్వయం హింస కూడా తమను తామును హింసించుకోవటం, ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది అయితే ఎస్పెషల్లీ 4 ఏళ్ళుగా ఇది సాగుతూ ఉంది. ఆ అమ్మాయి ఇప్పటికే అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేశారు, పోలీసులకు ఇన్ఫామ్ చేశారు, మల్టిపుల్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేశారు. అయితే అతను పోలీసులను కూడా బెదిరించి తన దగ్గరకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు కూడా పక్కకు పోయారని. కేసు పెడితే ఒక విషయానికి సంబంధించి కేసు పెడితే పోలీసులు తమ దగ్గరకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన వ్యక్తిని అందరితో వదిలేయటం అనేది ఇటు పోలీసులకు అటు తల్లిదండ్రులకు కూడా ఎలా చెల్లింది అనేది కూడా ఒక ప్రశ్న. అటువంటి సందర్భంలో కనీసం ఒక కౌన్సిలింగ్ ఇప్పించాలనే ఒక ప్రయత్నం కూడా చేయకపోవటం, బహుశా తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఆలోచించాలి, లేదా వాళ్లకు కిరాణా షాప్ నడుపుకుంటున్న తల్లిదండ్రులకు అంతవరకు ఆలోచించలేకపోయారు. బట్ ఏదేమైనప్పటికీ ఆ అబ్బాయి తన ప్రాణం తీసుకున్నాడు, ఆ అమ్మాయి కూడా తన ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇటువంటి వాటిని మనం చూసింగ్ ఆఫ్ వర్డ్స్ కూడా, ప్రేమోన్మాదం లాంటి మాటలు మాట్లాడుకుని అది కేవలం ఉన్మాదం మాత్రమే, ఇది ప్రేమ లేదు ఇందులో. ఉన్మాదం, ప్రేమ ఉన్న చోట ఉన్మాదం ఉండే అవకాశం లేదు అనే ఒక చిన్న విషయాన్ని మనం కన్వే చేయగలిగితే ఇటువంటి వాటికి ఒక పాజిటివ్ అప్రోచ్ని లేకుండా మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మరొక విషాదం, తాము ప్రేమించామని చెప్తే అంటే ఆడపిల్లల్ని ఆబ్జెక్ట్స్గా, తమ ఆస్తులుగా, తాము కోరుకున్న వస్తువుగా చూసే ఒక సంస్కృతికి బహుశా ఇది నిదర్శనం. తాము వద్దంటే అది తమకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు అనేలాంటి ఒక ఉన్మాద ప్రక్రియ చాలా ఎక్కువగా సాగుతుంది. అందుకోసమే ఇష్టం లేదు నాకు అని చెప్తే వాళ్ళ మీద వేట కొడవళ్ళు లేదా యాసిడ్ దాడులు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. ఈనాడు ప్రధానంగా గూడు చెదిరింది, గుండె పగిలింది అంటూ విశాఖకు సంబంధించిన వార్త. ఏరియల్ వ్యూ చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తున్నారో మనకు అది చూపిస్తున్నారు. బహుశా అదే హెలికాప్టర్ నుంచి తీసిన ఫోటో అది. ఆయన ఏం చూస్తున్నారు పైనుంచి అన్నది ఇక్కడ చెప్పారు, మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఫోటో, నిజానికి సాక్షిలో కూడా అదే ఫోటో ఉంది. పైన ఒక కారు షోరూమ్ పై అంతస్తు నుంచి కార్లన్నీ కింద పడిపోయాయంటే ఏ స్థాయిలో గాలులు వీచి ఉంటాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. పాలు నీళ్లు కూడా దొరకని పరిస్థితి అక్కడ ఉంది. పాలు నీళ్ల కోసం జనం పాటలు పడుతున్నారు. అట్లాగే ఇంకా సమాచార వ్యవస్థ పూర్తిగా మెరుగుపడలేదు, దాంతో బయట వాళ్ళతో మాట్లాడటం కూడా కష్టంగా ఉంది. బట్ ఇప్పటికీ ఇందులో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఒక మాట అంటారు. దాదాపుగా అన్ని సమాచార వ్యవస్థలు కుప్పగూలిపోయినప్పటికీ ఎంతో కొంత స్థాయిలో ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్కు చెందిన ల్యాండ్లైన్లు మాత్రం పనిచేస్తున్నాయి. సో చాలాసార్లు క్రైసిస్ వచ్చినప్పుడు అవి చివరికి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరే ఎంతో కొంత మెరుగ్గా కనపడుతూ ఉంటాం అనేది మనం చూస్తున్నాం. మొన్న రైల్వేలు కానివ్వండి, ఇది బిఎస్ఎన్ఎల్ కానివ్వండి. సో 21కి చేరిన మృతుల సంఖ్య, మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా, అలాగే క్షతగాత్రులకు 1 లక్ష సహాయం. ఇంకొక చిన్న వార్త ఇక్కడ, లీటర్ పెట్రోలు 200 రూపాయలకు విక్రయం. ఏ క్రైసిస్లో అయినా కూడా, అది సునామీ కానివ్వండి, తుఫాను కానివ్వండి, భూకంపం కానివ్వండి, ప్రతిసారి ఇలా డబ్బులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొద్దిగా ఉన్న వనరులను చేతిలో పట్టుకొని వాటితో డబ్బులు చేసుకునే కొంతమంది మనుషులు ఎప్పుడూ ఉంటారు. సో న్యాచురల్గానే అటువంటి మనుషులు లీటర్ పెట్రోల్ని 200 రూపాయలకు అమ్ముతున్నారు. మరొక వార్త, పొడిగించిన ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలకే పరిమితం. ఇది బ్రిజేష్ ట్రిబ్యునల్. మొత్తం 4 రాష్ట్రాలకు చెందిన ఈ ట్రిబ్యునల్ని పొడిగించడం, అందరికీ పొడిగించడం సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలని పార్టీలుగా చేయడం సాధ్యం కాదు. ఇది కేవలం కొత్తగా విభజించబడిన 2 రాష్ట్రాలకు మాత్రమే ఈ పొడిగింపు ఉంటుంది అనేది కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి అనేక వివాదాలు 2 రాష్ట్రాల మధ్య ఉన్న నేపథ్యంలో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేది 2 ఏళ్ల పాటు పొడిగింపు కేవలం ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదాలకు మాత్రమే పనిచేస్తుంది అనేది ఇక్కడ వార్త. విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి ఇప్పటికే చదివాం మనం.
ఏమిటి వివక్ష? ఇది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి అనుమతులు నిరాకరించిన కళాశాలలకు సంబంధించిన వార్త. ఆంధ్రజ్యోతి 8 కాలం హెడ్లైన్, విశాఖ విధ్వంసం, రాకాసి గాలికి కకావికలం. విమానాశ్రయం మొత్తం పైన టాప్ అంతా కూలిపోయి ఒక విధ్వంసం ఎలా ఉంటుంది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మొత్తం విమానాశ్రయం ఈ పరిస్థితికి వచ్చింది. చెట్టు మీద పడిపోవడంతో ఒక మనిషి, సైకిల్ మీద ఉన్న మనిషి చనిపోయిన 2 ఫోటోలు. కని వెని ఎరుగని కష్టం నష్టం, రూపుమారిన ఉక్కు నగరం, అంధకారంలోని నగర ప్రజలు, పాలు నీళ్లు లేక జనం ఇక్కట్లు, విజయనగరం శ్రీకాకుళంపై జల ఖడ్గం. నిజానికి విశాఖలో మనకు ఏం జరిగిందని ఎంతో కొంతవరకు మనకు తెలుస్తుంది. కొన్ని పత్రికల్లో తిరగబడిపోయిన విశాఖ హార్బర్లో తిరగబడిపోయిన అనేక షిప్ల ఫోటోలు కూడా ఉన్నాయి. షిప్లు, పెద్ద పెద్ద బోట్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. వాటి పరిస్థితి అట్లా ఉంటే చిన్న చిన్న బోట్లు వేసుకొని సముద్రం మీద వెళ్ళి కేవలం సముద్రం మీదనే ఆధారపడి జీవించే వేలాది మత్స్యకారుల కుటుంబాల సంగతి ఏంటి అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే తుఫాను వచ్చిన ప్రతిసారి అందరికంటే ఎక్కువ నష్టపోయేది మత్స్యకారులు. విషయం ఏంటంటే మత్స్యకారుల వల్ల వాతావరణం కానీ, సముద్ర తీరానికి కానీ, సముద్రానికి కానీ ఏ చిన్న నష్టం ఉండదు. బట్ మిగిలిన వాళ్ళందరూ చేసే నష్టం వల్ల వాళ్ళు ఎక్కువ నష్టపోతుంటారు. నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. సముద్ర తీరం చుట్టూ ఉన్న మడ అడవులు, అలాగే సర్వే చెట్లు కొట్టివేయటం, ఇసుక మాఫియాల్ని అనుమతించడం, కరకట్టలు కట్టకపోవడం, ఇవన్నీ కూడా ఆధునిక ప్రపంచం లేదా మోడర్న్ ప్రపంచం నగరాలు తమ అవసరాల కోసం చేసే దుర్మార్గమైన పనులు, సముద్రం దగ్గర చేయకూడని పనులు. బట్ ఈ పనులన్నీ నగరాలు లేదా నగరాల్లో ఉండే మనుషులు లేదా కంపెనీలు, కార్పొరేట్లు చేస్తాయి. బట్ వీటి వల్ల నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలు, అందరికంటే ఎక్కువ నష్టపోయేది మత్స్యకారులు. ఇప్పటికే వారం 10 రోజులుగా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. చిన్న చిన్న బోట్లన్నీ కొట్టుకుని పోయిన నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ సముద్రం మీదకు వెళ్ళగలరు అనేది కూడా వాళ్ళ ముందున్న ప్రశ్న. సముద్రం మీదకు వెళ్ళలేకపోతే తినడానికి కూడా లేని పరిస్థితి ఉన్న మత్స్యకారులు అనేక మంది ఆ మొత్తం కోస్తా తీరంలో ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే నగరాల్లో సౌకర్యాలని యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. వారం రోజుల్లో బహుశా చాలా వరకు ఒక నార్మల్సీ వస్తుంది. బట్ మత్స్యకారులు కానీ చిన్నపాటి ఇంకా ఉండటానికి ఇల్లు తప్ప ఇంకే ఆసరాలు లేని మనుషులు మొత్తం కొట్టుకుని పోతే సర్వం కోల్పోయిన వాళ్ళ జీవితాలు మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా కూడా పట్టే అవకాశం ఉంటుంది. మరొక వార్త, ఇది పెన్షన్లు, కార్డుల దరఖాస్తులపై గందరగోళం. ఇక్కడ ఒక 75 ఏళ్ల పెద్దవ్వ, ఆమె దరఖాస్తు కోసం కర్ర పోటేసుకుంటూ నడుచుకుంటూ నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది. పెన్షన్ కోసం వచ్చింది. దానికి ఆ ఫోటో వేసి వార్త, ఇది ములుగుకు సంబంధించి. బట్ ఇది నిజానికి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. మా ఇంటి ముందు 90 ఏళ్ల ముసలమ్మ, ఆమెకి కారణం చెప్పకుండా 6 నెలల క్రితం పెన్షన్ నిలిపివేశారు. ఆమె నడవలేక ఇప్పటివరకు వెళ్ళలేదు. ఈ 2 రోజుల్లో ఈ రష్లో ఆ 90 ఏళ్ల ముసలమ్మను అక్కడ దాకా తీసుకెళ్ళి ఎట్లా మళ్ళీ ఎన్రోల్ చేయించడం అనేది వాళ్ళకు పెద్ద ప్రశ్న. కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చి అందరికీ కార్డులు అప్లై చేసుకోవడానికి ఈ వారం రోజుల్లోనే చేసుకోవాలని చెప్తున్న నేపథ్యంలో అనేక చోట్ల గందరగోళాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అన్ని చోట్ల రెవెన్యూ ఆఫీసులన్నీ కూడా జాతరల కింద మారిపోయాయి. వందల సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో జాతరల కింద మారిపోయాయి. తెల్ల కాగితం మీద అప్లికేషన్ ఇచ్చినా చాలు అని చెప్తున్నారు. బట్ ధృవీకరణ పత్రాల సంగతి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ప్రభుత్వం ఏం చెప్పినా కూడా నిజంగా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ధృవీకరణ పత్రాలతో వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. విషయం ఏంటంటే ఇది చేసుకోవాలన్న విషయం తెలిసిన వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉంటే తెలియక ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారనేది కూడా ఒక ప్రశ్న. నక్సల్స్ కారణం కాదు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ లైన్పై నేను అలా అనలేదు. ఇది ఒక మాట అనేసి ఆ తర్వాత దానికి ఒక రియాక్షన్ రాగానే అనలేదు అని చెప్పడం చాలామంది రాజకీయ నాయకులకు అలవాటే. అది దాదాపుగా అది ఎంత పెద్ద విషయమైనా ఎంత చిన్న విషయమైనా అలా మాట్లాడుతూ ఉంటారు. సో బహుశా అటువంటి మరొక విషయం ఇది. టీఆర్ఎస్ మంత్రి, తెలంగాణ మంత్రి అయిన ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ లైన్ వేయటానికి ఉన్న సమస్య నక్సలైట్లు అందుకోసం వేయటం లేదు అని ఆయన చెప్పారు. బట్ వాస్తవం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేయటానికి 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంతేకాకుండా ఈ 3,000 కోట్ల రూపాయలు వేయటానికి ఇది నేషనల్ గ్రిడ్ అనుమతి కూడా కావాలి. ఈ లైన్ వేస్తే కనీసం 20 సంవత్సరాలు వాడుకుంటామని ఒక హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
3 ఏళ్లలో మేము స్వయం సమృద్ధి చెందుతామని చెప్పి అని ప్రకటనలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం 20 ఏళ్ళు అది వాడుకుంటాననే హామీ ఇవ్వలేని ఒక పరిస్థితిలో దాన్ని విరమించుకుంది అనేది మనకు లోపల నుంచి తెలుస్తున్న వార్త. బట్ దానికి నక్సలైట్లను అడ్డం పెట్టగానే దాని మీద వచ్చిన విమర్శలకు మళ్ళీ ఆయన నేను ఆ మాట అనలేదు, వారి ఫిలాసఫీ పేదల ఫిలాసఫీ ఒక్కటే, వాళ్ళ కోసం మేము కొట్లాడామంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్ట్ మేనిఫెస్టోనే మా మేనిఫెస్టోని కూడా చెప్పిన ఈ ప్రభుత్వం ఇలా మాట్లాడిందని చాలామంది ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే. సో నేను ఆ మాట అనలేదు అని ఆయన చెప్పేస్తున్నారు. జల గర్భంలోకి మన చరిత్ర, కత్తి కింద కోటిలింగాల ముంచెత్తనున్న ఎల్లంపల్లి. ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాలకు సంబంధించి నాగరికతలన్నీ నదీ మూలాల నుంచే పుట్టాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకోసం మనం చూడండి, మొట్టమొదటి నాగరికతలన్నీ సింధులోయ నాగరికత, బాబిలోనియా నాగరికత, అన్ని నాగరికతలు కూడా నదుల పక్కనే రూపుదిద్దుకున్నాయన్న విషయం తెలుసు. నీళ్ళే నాగరికత అనే మాట కూడా అంటారు. సో నీళ్ళు ఎక్కడున్నాయో, ముఖ్యంగా నదులు ఎక్కడున్నాయో అక్కడే తొలి జనావాసాలు ఏర్పడ్డాయి, తొలి స్థిర జనావాసాలు ఏర్పడ్డాయి. అక్కడే చరిత్ర సంస్కృతి మొదలైంది, అక్కడే మన వారసత్వ సంపద అంతా ఉంది. బట్ మనం మోడర్న్ ఏదైతే గత 50-60 ఏళ్ళుగా మనం ప్రాజెక్టు కట్టడం మొదలుపెట్టాం, అన్ని ప్రాజెక్టుల కింద ఇటువంటి చారిత్రక సంపద అంతా కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ విషయంలో చాలామంది ఆ విషయంలో ఎంతో అభ్యంతరాలు చెప్పినప్పటికీ వినకుండా కట్టారు. అది ఒక అద్భుతమైన చారిత్రక సంపద. అందులో కొన్ని మాత్రమే బయటకు తీసుకొచ్చారు. ప్రధాన భాగం నాగార్జున సాగర్ డ్యామ్ కింద మునిగిపోయింది. బహుశా ఎల్లంపల్లి వస్తే అటువంటి ఒక కోటిలింగాల చరిత్ర ఏదైతే ఉందో ఈ 3వ శతాబ్దానికి చెందింది. అంటే దాదాపుగా 1700 ఏళ్ల క్రితాంది. కాకతీయులు శాతవాహనుల కంటే ముందటి తరం అని కూడా చెప్పుకుంటున్నారు. అప్పటి నాగరికతకు సంబంధించిన అనేక ఆనవాళ్ళు శాశ్వతంగా జలగర్భంలోకి, జల సమాధిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ శాశ్వతం అనే మాట ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఏ డ్యామ్ లైఫ్ కూడా 100 ఏళ్లకు మించి ఉండదు అని చెప్తున్నారు. సో 100 ఏళ్ల తర్వాత ఈ డ్యామ్స్ ఉంటాయా ఉండవా తెలియదు. అప్పుడు ఏ శాశ్వతం అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బహుశా 100 ఏళ్లకో 200 ఏళ్ళకో పుట్టిన వాళ్ళు మళ్ళీ వాటిని వెలికి తీస్తారా అని కూడా మనం ఆలోచించాలి. బట్ అప్పటిదాకా ఉంటాయా ఈ నీళ్ల క్రింద అనేది. గుండె కడలి విశాఖపట్నానికి సంబంధించిన వార్త. విలయ ఛాయలోని విశాఖపట్నం కోలుకోని ఉత్తరాంధ్ర, ఒడిశా హుదూద్ నష్టం 4000 కోట్లు. అనేక చోట్ల ముఖ్యంగా పంట మునక వేసింది. ఇక్కడ రాజమండ్రి సమీపంలో ముంపుకు గురైన పంట ఫోటో వేసి ఈ వార్త రాశారు. బట్ ఎన్ని వేల కోట్లు అనే దానికి నిజానికి ఎవరి అంచనా కూడా ఇప్పుడే సరైనదని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది అనేది. బట్ మనం చాలాసార్లు అంచనాలన్నీ కూడా ఆస్తుల నష్టానికి మాత్రమే వేస్తారు. అంటే పంటలకు, ఇళ్లకు మాత్రమే. కేవలం ఒక గుడిసె ఉండి సర్వం కోల్పోయిన వాళ్ళు కోల్పోయే నష్టాన్ని బహుశా అంచనా వేయటం కూడా సాధ్యం కాదు. అటువంటి ఒక పరిస్థితి ఉంది. 4700 కోట్లు 4 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చే అవకాశం. వ్యాట్ వాటాకు క్లియరెన్స్. ఇది నిజానికి ఉమ్మడి రాష్ట్రానికి రావాల్సిన 10,000 కోట్ల రూపాయలు. ఇవి గత 4-5 ఏళ్ళుగా కేంద్రంలో పెండింగ్లో ఉండిపోయావి, మన దగ్గరకు రావటం లేదు. నిన్న కేసీఆర్ వెళ్ళి అడిగితే వాటిని ఒక్కసారిగా బదులు చాలా కాలంగా వాడుకుంటున్న కేంద్రం 4 ఏళ్లలో కొద్దిగా ఇస్తామని చెప్పినట్టుగా వార్త. ఈ సంవత్సరం 1200 కోట్లు అందుకోసం రిలీజ్ చేస్తామని. చిన్నారి గిరిజ కోసం జాగారం. ఇది 2 రోజుల క్రితం బోరుబావిలో పడిన 4 ఏళ్ల పాప చిన్నారి. 2 రోజులు దాటిపోయింది. మొన్న ఉదయం బోరుబావిలో పడిన పాపను ఇప్పటికీ బయటికి తీసుకురాలేకపోయారు. దాని చుట్టూ తవ్వుతూ ఉన్నారు. బట్ బండలు రావడంతో 2వ రోజు కూడా పనులు సాగలేదు. ఇప్పటికీ ఆ పాప ఎలా ఉంది అనే ఆందోళనతోటి బంధువులందరూ కూడా జాగారం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అన్నది ఎవరికి ఆశ లేకపోయినప్పటికీ బంధువులు మాత్రం ఇప్పటికీ ఆశపడుతూనే ఉన్నారు. ఎందుకంటే అటువంటి అరుదైన సంఘటనలో పిల్లలు బతికిన సందర్భాలు ఉన్నాయి కనుక ఈ పాప కూడా ప్రాణాలతో బయటకు వస్తుందన్న ఒక ఆశతోటి అనేక మంది అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు పాప కోసం. తల్లిదండ్రులు, బంధువులంతా కూడా బోరుబావి వద్ద జాగారం చేస్తున్నారు. విశాలాంధ్ర. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ నెల 15తో గడువు పెట్టి ఏవైతే ఆహార భద్రతా కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్, పెన్షన్లు, ఫాస్ట్ ఇటువంటి అన్ని సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడానికి 15వ తారీఖు గడువు పెట్టిన నేపథ్యంలో ఒక్కొక్క కార్యాలయం ఎట్లా తయారవుతుంది అనే ఒక దానికి అద్దం పడుతున్న ఖమ్మం జిల్లాలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇది
మొత్తం ఆఫీసు ప్రాంగణం అంతా కూడా మనుషులతో నిండిపోయి ఉంది. జన జాతర అని పెట్టారు. సో హడావుడిగా చేసి 15 లోపలనే చేసుకోవాలనే ఒక ప్రకటన ఇవ్వటంతో ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అపార నష్టం, ధ్వంసమైన విశాఖ ఎయిర్పోర్ట్ ఫోటోతో విశాఖలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వార్త. కోల్గేట్ నిందితులకు కొమ్ము కాస్తేలా సిబిఐ దర్యాప్తు తీరుపై న్యాయస్థానం మందలింపు. కొంతమందిపై విచారణ దర్యాప్తు మూసివేస్తున్నట్టుగా సిబిఐ ప్రకటించడాన్ని కోర్టు తప్పుపట్టింది. దాన్ని కొనసాగించాలని కోరింది. రియాల్టర్ డిఎల్ఎఫ్పై సెబీ వేటు. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పరిణామాల్లో లబ్ధి పొందిన షేర్ ఇది. సో వారిని ఇతర కారణాలు, అదే కారణం కాదు, ఇతర కారణాలతో వారిని 3 ఏళ్ల పాటు డిఎల్ఎఫ్ మీద ఆంక్షలు విధిస్తున్నట్టుగా వార్త. ఎన్నికల ప్రచారం సమాప్తం. రేపు మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్. 2 రాష్ట్రాల అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సో రేపు పోలింగ్ జరగబోతుంది. సో ఇవి ఇవాళ ప్రధానంగా వివిధ పత్రికల్లో ఉన్న పతాక శీర్షికలు. ఇప్పుడు మనం ఎజెండాలో మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ పతాక శీర్షికలకు ఎక్కకపోయినప్పటికీ ఒక ముఖ్యమైన వార్త, ఆందోళన చేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి దానికి సంబంధించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకోబోతున్న అంశం విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన. ఈ ఒక్క రంగంలోనే దాదాపు 22,000 మంది పనిచేస్తున్నారు అనేది ఒక అంచనా. ఒక్క ప్రభుత్వ శాఖలోనే ఇంతమంది ఉంటే అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి ఇంకా ఎంతమంది ఉంటారనే ఒక ప్రశ్న ముందుకొస్తుంటే, మరోవైపు ఇంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు అసలు ఎలా ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించారనే ఒక ప్రశ్న కూడా ముందుకొస్తుంది. ఒకవైపు కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టిన తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తే మా పరిస్థితి ఏంటి అంటూ విద్యార్థులు నినదిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది కూడా మరో ప్రశ్న. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఈ ఒక్క రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన కథనాన్ని ముందుగా చూద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని విస్మరించి తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా రోడ్డెక్కారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి వీరంతా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా యాజమాన్యమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా రోడ్లపై వంటవార్పుతో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ విద్యుత్ సమ్మెకు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. ఉద్యోగులంతా మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజుకు 4వ రోజు జరుగుతుంది. అయినా ఈ ప్రభుత్వము చలనం లేకుండా ఉన్నదంటే మరి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కనుక కమిటీని కానీ వేసినట్టయితే అది కార్మికులకు నష్టము. కమిటీ కాదు, మేము అడిగేది ఒకటే, దశల వారీగా రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, మా ఉద్యమాన్ని అణచాలని చూస్తే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్లేనని నాయకులు హెచ్చరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలకు దిగారు. సక్రమంగా జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. గత 5 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ నూతన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్ళకి నోటీసు, సమ్మె నోటీసు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది.
కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి నోటీసులు పంపినా లేకపోతే హెచ్చరికలు చేసినా ఉద్యోగాలు ఊడబీక్తోని హెచ్చరికలు చేసినా ఏమాత్రం కూడా బెదిరేలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఐక్యంగా నిలబడాలి. కార్మికులను క్రమబద్ధీకరించాలని, ట్రాన్స్కో డిస్కమ్ పరిధిలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని, వారి అవసరాలు ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు గత 5 రోజుల నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు మొద్దు నిద్రలో ఉన్నది. కానీ ఈరోజు 5వ రోజు చేరిన సమ్మె ఈ శాంతియుతంగా ఉండదు. ఇంకా భవిష్యత్తులో ఈ సమ్మెను రోడ్ల మీదకి తీసుకుపోయి ఈ ప్రభుత్వ వ్యవస్థనంతా స్పందింపజేయడం కోసం మా సమ్మె జేఏసీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 22,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ శాశ్వత ఉద్యోగం కల్పించాలని, కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి రిక్రూట్మెంట్ పద్ధతి అమలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు సమ్మెకు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. బట్ కాంట్రాక్ట్ కార్మికులకు సమ్మెకు నోటీస్ ఇచ్చే హక్కు ఉంటుందా, అవకాశం ఉంటుందా? హక్కు సంగతి పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇది మన రాజ్యాంగంలో ఏ కాంట్రాక్ట్ కార్మికుడైనా తన నిరసన తెలిపేటువంటి అవకాశాలు మన చట్టంలో కల్పించారు. దాంట్లో భాగంగానే మేము సమ్మె నోటీస్ మేనేజ్మెంట్లకు ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఈ ఒక్క విద్యుత్ రంగంలోనే 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఇది ఏ స్థాయిలో ఉన్నారు ఎక్కువగా? అన్ని రంగాల్లో మేడం వివిధ రకాలుగా చూసుకుంటే అన్ని రంగాలు అంటే విద్యుత్ సంస్థలో జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కమ్స్ కానీ ఈ రంగాలన్నిటికీ కలిపి సుమారు 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఓకే. అంటే ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అదొకసారి చెప్పగలరా? ట్రాన్స్కోలో సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా, అదే రకంగా ఎస్పీఎంలు అంటే మన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్స్, స్పాట్ బిల్లర్స్. స్పాట్ బిల్ అంటే మన ఇండ్లు తిరిగి బిల్ ఇస్తారు వాళ్ళు. రెవెన్యూ క్యాషియర్స్ అంటే గల్లీలో ఒక దగ్గర టేబుల్ అనేది అరేంజ్ చేసుకొని ఆ గల్లీ దగ్గర ఉండి రెవెన్యూ క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మన దగ్గర. అదే రకంగా కట్టర్స్ ఊర్లలో ఏదైతే మనకు బిల్ పేమెంట్ చేయరో వాళ్ళే కట్ చేయడము, లేదా మెయింటెనెన్స్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది మన దగ్గర. ఏదన్నా లైన్లు తెగడము ఇటువంటి. ఇంకోటి గ్యాంగ్ ఒకటి, ముఖ్యంగా వాళ్ళదైతే చూస్తే మాత్రం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు జీవనం. ఈరోజు ఇంత పెద్ద సమాజంలో వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు అని అంటే ఎట్టి సాకిరి లాంటి పనులు. ఇలా ఒక టవర్ లైన్ ఒకటి ఉంది అని అంటే ట్రాన్స్కోలో ఉంటుంది ముఖ్యంగా. ఇది వాళ్ళ పని అంటే చాలా వాళ్ళకు అమోఘమైనటువంటి పని. వాళ్ళు చేసేటి పని ఇంకెవరు చేయలేరు మేడం. అటువంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం పని చేస్తారు? ఎవరు వాళ్ళు? మీరు ఎవరి గురించి మాట్లాడారు? గ్యాంగ్ వర్కర్స్ అంటారు వీళ్ళు. మొదట ట్రాన్స్కోలో ఉంటారు. ఇప్పుడు మన దగ్గర పెద్ద టవర్లు అనేవి ఉంటాయి కదా, ఇక్కడెక్కడో అడవులలో ఉంటాయి. ఈ రోజు ఇంట్లోకి వెళ్ళారంటేనే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామా అనేది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఈ విద్యుత్ సంస్థను నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఓకే. సో మొత్తం గ్యాంగ్ వర్కర్స్ అందరూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్గానే ఉన్నారా? కొంతమంది కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నారా? అందరు కాంట్రాక్ట్ వర్కర్స్గానే ఉన్నారు. దాదాపు అందరూ కాంట్రాక్ట్ వర్కర్స్గానే. గ్యాంగులో సంబంధించి మ్యాక్సిమం అందరూ కాంట్రాక్ట్ వర్కర్స్గానే ఉన్నారు. ఎట్లా మొదలైంది అంటే ఇది ఒకప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఉండే వాళ్ళందరూ కాంట్రాక్ట్ వర్కర్లుగా మారిపోయిన పరిస్థితి ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? ఇది వచ్చేసి 94 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. కొద్దిగా అంచెలంచెలుగా ఇది కాంట్రాక్ట్ వ్యవస్థను చేసుకుంటూ రావడం జరుగుతుంది మేడం. ఓకే. సో అప్పటి నుంచి వచ్చారు. బట్ బేసిక్గా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వస్తున్న సమస్య ఏంటంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిసారి కూడా విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. న్యాచురల్గానే కొత్త స్టేట్ అంటూ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని. దానికి మీ సమాధానం ఏంటి? వాస్తవానికి మా సమాధానం కూడా ఏంటి మేడం అంటే తెలంగాణ కోసం తెలంగాణ వస్తే మా కాంట్రాక్ట్ కార్మికుల బతుకులు ఖచ్చితంగా బాగుపడతాయని చెప్పేసి కేవలం తెలంగాణ వస్తేనే దానికోసం తెలంగాణ కోసం చాలా కష్టపడ్డటువంటి చరిత్ర ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్కి ఉన్నది. మీరు గతంలో చూస్తే
ఏదైతే స్మృతి దీక్ష అని వివిధ రకాలుగా తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ సౌధలో ప్రతిరోజు ఎప్పుడైతే 2009 నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందో అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఎవరు చేసినా చేయకపోయినా నిరసన కార్యక్రమాలు తెలంగాణ కోసం విద్యుత్ సౌధలో ప్రతిరోజు నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు కాంట్రాక్ట్ కార్మికులు. అంటే అందరూ చేశారండి. విద్యుత్ జేఏసీ అనేది చాలా కీలకమైన పాత్ర వహించింది, అందులో ఏమీ సందేహం లేదు. బట్ కాంట్రాక్ట్ కార్మికులే అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేడం. దీంట్లో వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి దేనికైనా తెగించి ఎట్లయినా పర్లేదు తెలంగాణ సాధించుకుంటేనే మనకు ఈ ఉద్యోగాలు అనేది మనకు మిగులుతాయి అనేటువంటి ఆశతోటి ఈరోజు తెలంగాణ కూడా సాధించుకోవడం జరిగింది. బట్ కాంట్రాక్ట్ కార్మికుల పద్ధతి 2 రకాలుగా అశాస్త్రీయంగా జరుగుతుందనే మా వాదన చాలా తరచుగా చెప్తుంటారు. ఒకటి, క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, అంటే సరిగా ఒక పొజిషన్కి ఏ క్వాలిఫికేషన్ కావాలో అది ఉందా లేదా అనేది పట్టించుకోరు అనేది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, చాలాసార్లు ఆశ్రిత పక్షపాతం, అంటే తనకు తెలిసిన వాళ్ళని, తన చుట్టూ ఉన్న వాళ్ళని, తన మాట వినేవాళ్ళని వాటిలో చేర్చుకుంటారని. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ కార్మికుల విషయం వచ్చిన ప్రతిసారి మనకు 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తారు. కొన్ని డిపార్ట్మెంట్లో ఒకే ఊరికి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు. సో ఇటువంటి ఒక న్యాయంకి విరుద్ధంగా ఉన్న ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులరైజ్ చేయమంటాం ఎంతవరకు న్యాయం? ఇక్కడికి వస్తే మేడం విషయం ఏంటంటే తీసుకునేప్పుడు వీళ్ళు ఏవైతే జాగ్రత్తలు పాటించాలనో అవి పాటించకపోవడం మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం. చేశారు, అది పాటించలేదు. చేసి ఈరోజు పర్మనెంట్ చేయము అని చెప్పడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకటి ఆలోచిస్తాను. ఈరోజు ఒక టెక్నికల్గా ఎగ్జాంపుల్ చెప్తే ఇలా ఒక ఐటీఐ ఉన్నది. ఐటీఐలో 700 మార్కులు ఉంటాయి. 700 మార్కులో 300 మార్కులు ప్రాక్టికల్గా ఉంటాయి. అవును. అయితే మేము చెప్పేది ఏంటి అని అంటే మా జీవితమే ప్రాక్టికల్ అయిపోయింది. మేము ఈ సంస్థను నమ్ముకొని సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం. మీరు ప్రాక్టికల్గా మమ్మల్ని తీసుకోండి. చదువు అనేది వయసు అనేది మీరు గతంలో ఎంక్లోజ్ చేసి అటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా ఉండకపోయేవాళ్ళు. మా కంపల్సరీ 22,000 మంది అక్కడ పనిచేస్తుండేవాళ్ళు కాదు. ఇందులో చాలా మందికి ఉద్యోగాలు వచ్చేవి కాదు. దీన్ని నమ్ముకొని ఇంతమంది కూడా పనిచేసేవాళ్ళు. దీన్ని నమ్ముకొని ఎప్పటికైనా మాకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, మా జీవితాలు బాగుపడతాయి, మేము ఎప్పటికైనా పర్మనెంట్ అవుతామని చెప్పేసి ఎన్ని అవాంతరాలు వచ్చినా అసలు ఈరోజు మనం చూస్తే ఒక 4 సంవత్సరాలు అయింది మేడం, ఇప్పటి వరకు వేతన సవరణ అనేది లేదు. ఈరోజు మన రాష్ట్రంలో చూడండి, కొనబోతే కొడుగు అడవి, అమ్మబోతే అడవి అన్నట్టు మనది అమ్మితో రకంగా ఉంది. ఇలా మాకు వచ్చే జీతం 7,079 రూపాయలు. 7,079 రూపాయల్లో ఈఎస్ఐ ఈపీఎఫ్ అనేది కట్ అయితే 7,158 రూపాయలు వస్తాయి. ఎవరికి? మీరు ఏ స్థాయి ఉద్యోగుల గురించి స్కిల్డ్ మేడం. ఇది స్కిల్డ్కి 7,000 రూపాయలు ఉద్యోగం, 7,000 రూపాయలు వస్తాయి. ఇంకా అన్స్కిల్డ్ అనేది అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అది చెప్పుకోవడం వల్ల కూడా అసలు ఈ రాష్ట్రం ఎక్కడి వరకు పోతుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి గుబులు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలా 7,000 రూపాయలతోటి తన భార్య పిల్లలకి ఖచ్చితంగా 3 పూటలు తిండి పెట్టగలుగుతారా? ఇలా మనం ఒకటి సెంట్రల్ క్యాబినెట్లో అంటే ఆ ఉద్యోగిగా, ఒక పర్మనెంట్ ఉద్యోగిగా ఉంటే ఎంత జీతం రావాల్సి ఉంటుంది? కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత ఇస్తున్నారు? పర్మనెంట్ ఉద్యోగి మేము అడిగేది కూడా గతంలో అడిగాం. మేము ఎన్నో సార్లు మెమోరాండాలు కూడా ఈ యాజమాన్యాలకు పెట్టాం. ఏదైతే సమాన పని సమాన వేతనం ఉందో అది చెల్లించాలి. ఏదైతే ఒక జేఎల్ఎం మూల వేతనం ఉందో, ఏదైతే ఒక పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు ఉందో ఆ మూల వేతనం అనేది మా కార్మికులకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆల్రెడీ చట్టంలో ఉన్నది. మీరు ఉదాహరణకు మీరు 7,000 రూపాయల జీతం చెప్పారు. అదే ఒక పర్మనెంట్ ఉద్యోగి ఉండుంటారు కదా, ఒక బిగినర్కి పర్మనెంట్ ఉద్యోగికి అయితే ఎంత జీతం వస్తుంది? ఒక జేఎల్ఎంకి అయితే ఇప్పుడు 8,600 చిల్లర ఉంది మేడం. ఓకే, అది ఉన్నది. దాంతోపాటు డిఏలు ఇప్పుడు ఇవైతే ఉన్నాయో మనకు బెనిఫిట్స్ అవి ఉన్నాయి. మాకు కొన్ని మినహాయిస్తారు దాంట్లో. ఇప్పుడు వీడిఏ అనేది కొన్ని చేశారు. మాకు వీడిఏ అనేది మేనేజ్మెంట్ చెల్లిస్తుంది కానీ కార్మికులకు చెందట్లేదు. ఒకటి ఈఎస్ఐ అనేది ఇస్తూ ఉంది కానీ కార్మికులకు చెందట్లేదు. ఈపీఎఫ్ ఇస్తూ ఉంది కానీ కార్మికులకు చెందట్లేదు. దీంట్లో దళారీ వ్యవస్థ అనేది అసలు ఈ సంస్థనే అది శాసిస్తూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఈ మేనేజ్మెంట్ని శాసిస్తూ ఉన్నది. మేము అడుగుతూ ఉన్నాం, ఇలా మేనేజ్మెంటా లేకపోతే మమ్మల్ని నడిపించేది కాంట్రాక్టర్లా, ఈ సంస్థను నడిపించేది? ఓకే, సో కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా డైరెక్ట్ రిక్రూటీస్ కాదు, వీళ్ళందరూ మళ్ళీ కాంట్రాక్టర్ల కింద ఉంటారా? అంటే చాలా గవర్నమెంట్
ఆఫీసులో నాకు ఆ విషయం తెలుసు, అవుట్ సోర్సింగ్ అంటారు. అక్కడ వాళ్ళకి 10 మంది ఉద్యోగులు అయితే ఆ అవుట్ సోర్సింగ్ ఒక మనిషికి ఇస్తే అతను ఆ 10 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. అటువంటి వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ. చట్టంలో మనకు కొన్ని ఉన్నాయి మేడం, కోర్ యాక్టివిటీస్ అంటారు. ఓకే. కోర్ యాక్టివిటీస్ అని అంటే అంటే మనకు ప్రాణాలతోటి చెలగాటం చేసుకునేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని కొన్నిటిని కోర్ యాక్టివిటీస్ కింద తీసుకుంటారు. దీంట్లో ఎలక్ట్రిసిటీ అనేది కూడా కోర్ యాక్టివిటీస్ కింద వస్తుంది. ఈరోజు మొదట్లో చెప్పాను మీకు, ఈరోజు తన భార్య పిల్లలకు చెప్పి నేను డ్యూటీకి పోతా ఉన్నా జాగ్రత్త అమ్మా అని చెప్పి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తామా రామా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇలా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులు ఉంది. అటువంటి జీవనంలో మేము గడుపుతూ ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. అందుకనే మేము మా ప్రాణాలు ఇప్పటికీ కూడా మేడం సుమారు 1500 నుంచి 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పిట్టల్లక రాలిపోయారు. అలా అట్లీస్ట్ కనీసం వాళ్ళకి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి అనేటువంటిది కూడా ఈ మేనేజ్మెంట్లకి ఇప్పటి వరకు థాట్ రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకున్నటువంటి నాదులైతే లేరు. గతంలో ఇంకా వాస్తవాలు చూడాలంటే టీడీపీ ప్రభుత్వం అసలు దీనికి మూల కారణం. 94 అంటే మొదలైన 1994 యాక్ట్ అనేది చేంజ్ చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇలా టీడీపీ ప్రభుత్వం కొన్ని చేంజ్ చేసింది, సరే దాని తర్వాత మళ్ళీ సవరణలు ఏదైనా జరిగినాయా, వీళ్ళ కోసం ఆలోచన అంటే ఏదైనా ఉందా అంటే ఏమీ లేకుండా పోయింది ఈ రోజు పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలకు తక్కువ భారం ఉండే వాటిని కొనసాగిస్తారు కాబట్టి అందరూ అదే పనిచేస్తూ వచ్చారు. అదే జరుగుతుంది మేడం. ఇప్పుడు దాని వలన 1000 కుటుంబాలు ఇలా రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క కార్మికుని మా దగ్గర చూస్తుంటే 25 సంవత్సరాలు చేసిందంటే ఆ కార్మికుడు ఎప్పుడు జాయిన్ అయ్యి ఉండాలో అర్థం చేసుకోండి మీరు. అంటే సుమారు 20-22 సంవత్సరాల తర్వాతనే జాయిన్ అయి ఉంటాడు ఈ సంస్థలో. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి, 40 దాటింది. అంటే మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటున్నప్పుడు మీరు ఒక బ్లాంకెట్గా అందరినీ చేయాలని అడుగుతున్నారా? ఇప్పుడు దాన్ని అడగట్లేదు మేడం. మేము అడిగేది ఖచ్చితంగా మేము అదే చెప్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్లకు కానీ మేము దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి 99 టీవీ నుంచి ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఒకటి మేడం. రెండో డిమాండ్, మొదటి మేము పెట్టిన 2 డిమాండ్లు, దాంట్లో వేతన సవరణలు ఇవన్నీ ఉన్నాయి. అవి చిన్న కంపల్సరీ చేయాల్సినవి పాసిబుల్. దీనికి అంటే ఈ వ్యవస్థ రద్దు చేయడం వల్ల సుమారు 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఈ సంస్థకు లాభం వస్తుంది మా వల్ల. ఇది ఒక్కటి పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి వరకు దీన్ని రాంగ్ గైడెన్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికిప్పుడు మేము పర్మనెంట్ అని అడుగుతూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు. అది అసాధ్యమైనటువంటి పని. మాకు కూడా తెలుసు మేడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లోపు ఎన్ని వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు, అది అసాధ్యమైనటువంటి విషయం అని చెప్పేసి మాకు కూడా తెలుసు. మేము అందు గురించి అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే మేము పర్మనెంట్ అనేది మీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసుకోండి, నష్టం ఏం లేదు. ఎక్కడైతే రిటైర్మెంట్లు జరుగుతాయో దానికి అనుగుణంగా మీరు రిక్రూట్మెంట్ అనేది చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ దళారీ వ్యవస్థ మీరు ఏదైతే గవర్నమెంట్ కానీ ఇటు మేనేజ్మెంట్లు కానీ ఏదైతే మనకు కనీసం ఏవైతే వర్తించాలని అనుకుంటున్నామో, ఇప్పుడు వీడియో ఉంది, ఈఎస్ఐ ఉంది, ఈపీఎఫ్ ఉంది, ఇవి ఏవైతే చెందాలని అనుకుంటున్నారో అవి ఇక్కడి వరకు రావట్లేదు. ఇలా మనం ఒక సముద్రంలోకి వెళ్ళి దోశల్లో నీళ్లు తీసుకొని ఇట్లా ఒక్కొక్కరు దోశల్లో వేసుకుంటూ పోతా ఉంటే లాస్ట్కి మిగిలేసరికి అవి 2 చుక్కల్లాగా మిగులుతున్న పరిస్థితి ఇలా మా జీవితాలు. మేము అప్పీల్ చేసుకున్నది అదే. ఇప్పటికిప్పుడు 22,000 మందిని మేము రిక్రూట్మెంట్ చేయమని అడగట్లా. ఇది మేము ఇక్కడే రాంగ్ గైడెన్స్ ఈ అధికారులు కానీ ఇంకా కింది స్థాయి కానీ పై స్థాయి మేనేజ్మెంట్ కానీ ముఖ్యమంత్రి దాకా దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఇక్కడ నుంచి అప్పీల్ చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. ఎటువంటి పరిస్థితుల్లో మేము అర్థం చేసుకుంటాం, తెలంగాణ సాధించుకోవడంలో ముఖ్య పాత్ర మేము ఏ రకంగానైతే పోషించామో మీకు అనుగుణంగా ఆ రకంగా మేము ఖచ్చితంగా ఉంటాం. తెలంగాణ అభివృద్ధిలో మాకు న్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ అభివృద్ధి కోసం మేము కూడా తోడ్పాటు చేస్తాం. మేము గతంలో కూడా చెప్పాం, ఈ జనం కోసం కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కానీ ఇంకా 2 గంటలు కాదు 4 గంటలు పనిచేయడానికి సిద్ధమని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. మీ ప్రతిపాదన చెప్పండి, ఏదైతే మీరు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్లియర్గా. మేము 2 డిమాండ్లు పెట్టాం మేడం. ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందో తక్షణమే రద్దు చేయాలి, యాజమాన్యమే కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా ఇవ్వాలి.
పేమెంట్. సో అవుట్ సోర్సింగ్ మధ్యలో దళారీ వ్యవస్థ వద్దు. దీనివల్ల సుమారు 60-70 కోట్ల రూపాయలు ఈ సంస్థకు మిగులుబాటు అవుతా ఉంది. బట్ దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఒక సమస్య ఉంది. ఎప్పుడైతే సంస్థ స్వయంగా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తుందో దాన్ని తీసుకుని ఆ తర్వాత కాలంలో కోర్టుకు వెళ్ళి వాటిని రెగ్యులరైజ్ చేయమని కోరిన సందర్భాలు అనేక ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దాన్ని తప్పించుకోవడం కోసం ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మేడం. ఎందుకనంటే ఇంతకుముందు చెప్పాను, జీవితం సగం మొత్తం ఆల్రెడీ అంకితం చేశాం ఈ సంస్థల కోసం. ఇలా వృద్ధాప్యంకు చేరుకున్నటువంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు బయటకు పోతే ఆ కుటుంబాల్లో రోడ్డున పడితే వాటిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ యాజమాన్యాలది, ఈ ప్రభుత్వాలది ఉంటుంది. అది కనీస బాధ్యత. ఎక్కడనైనా ఒక పౌరునిగా ఖాళీగా ఉన్నప్పుడు వాడికి ఏదన్నా ఒకటి చేయడం అనేది కనీస బాధ్యత. ఏ రాష్ట్రంలోనైనా అది సహజం. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే అసాధ్యమైనది మేము అడగట్లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేము ఎప్పుడైతే మాకు ఇది రిటైర్మెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతాయో అప్పుడు రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు కూడా గమనించాలి మేడం, సుమారు 1 కోటి సర్వీసులు ఈరోజు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు దానికి అనుగుణంగా ఉండాలా వద్దా? ఇలా ఏదంటే పని భారం అనేది అధికమైపోయింది. 5 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసేటువంటి పని ఒక కార్మికుడు చేయాల్సినటువంటి దుస్థితి ఈరోజు మన దగ్గర ఉంది. 5 మంది మీరు ఆలోచించండి. ఇలా ఒక ఏరియా నుంచి కానీ ఒక సెక్షన్ నుంచి కానీ ఆ కాంట్రాక్ట్ కార్మికునికి ఇటు పబ్లిక్ నుంచి, ఇటు అధికారుల నుంచి, ఇటు లైన్మెన్ల నుంచి, అటు ఏఈల నుంచి, ఏడీల నుంచి ప్రెజర్స్ ఒక కలెక్షన్ కోసమని, లేదంటే వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఉంది ఇంతవరకు ఎందుకు చేయలేదని, ఇటువంటి అసలు మా ఫ్యామిలీలను కూడా మేము చూసుకోలేనటువంటి పరిస్థితి ఇలా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఉన్నది మేడం. అవును. దీనికి సంబంధించి స్పందించడానికి కొంతమంది ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి. గుడ్ మార్నింగ్, శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె సభ మేడం. ఎందుకంటే మేడం వాళ్ళు 20 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని చేస్తున్నారు మేడం. అక్కడ ఉన్న 22,000 మంది 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారా? అంటే కొంతమంది మేడం, కొంతమంది చేస్తారు, కొంతమంది ఈ మధ్య నాకు స్టార్ట్ చెప్పినట్టు 98లో 94 నుంచి చేస్తున్నారు మేడం. ఓకే, హలో, లైన్ కట్ అయిందండి. సో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు సంస్థ నమ్ముకుని అనే మాట చెప్తున్నారు. మీరు చెప్తున్నారు, ఆయన కూడా బహుశా విద్యుత్ ఎంప్లాయీ ఉన్నట్టు, కాంట్రాక్ట్ ఎంప్లాయీగానే ఉన్నట్టున్నారు. సో విషయం ఏంటంటే, అయితే అందరూ 20 ఏళ్ల నుంచి పనిచేయట్లేదు. అంటే ఇప్పుడు చాలాసార్లు మీకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి చర్చ గత 3 నెలలుగా జరుగుతుంది. దీనికి ఒక రేషనలైజేషన్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే అందరినీ బ్లాంకెట్గా పర్మనెంట్ చేయాలంటాం, లేదా ఏది ఖాళీ అయితే అందులో వాళ్ళని నింపాలంటాం కూడా సరైందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే క్వాలిఫైడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వస్తున్న వాళ్ళ మార్గాలు వేరు, క్వాలిఫైడ్ పీపుల్ రావాల్సిన మార్గం వేరు. సో దీన్ని దాంతో సబ్స్టిట్యూట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఒక మంచి ప్రతిపాదన ఏదైనా, అంటే ఒకవేళ ఏజ్ బార్ అయిన వాళ్లకు ఏం చేయాలి, లేదా ఏజ్ బార్ కాని వాళ్ళు పరీక్షలో నెగ్గడానికి పోటీ పడాలి, ఇటువంటి ప్రతిపాదనలు ఎందుకు చేయడం లేదు? మీరు అన్నారు మేడం, ఫస్ట్ మాట్లాడేప్పుడు ఉస్మానియా క్యాంపస్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఈ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయొద్దు అని చెప్పేసి. అవును, వాళ్ళ దగ్గరికి మేము ఒక కాంట్రాక్ట్ కార్మికులుగా మేము వెళ్ళడం జరిగింది. ఏదైతే ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారో ఆ నాయకులతో మేము మాట్లాడడం జరిగింది. సార్, మరి మేము 4th క్లాస్కి సంబంధించినటువంటి కార్మికులం, మీకున్నటువంటి క్వాలిఫికేషన్కి మేము చేస్తున్నటువంటి వర్క్కి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మీ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అబోధన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. మినిమం డిగ్రీ నుంచి వాళ్ళ క్వాలిఫికేషన్స్ తీసుకుందాం మనం. ఇలా అతను వచ్చి ఇక్కడ పోలెక్కేటువంటి పరిస్థితి లేదు, ఒక ఎస్పీఎంలో వచ్చి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అంటే మేము అడిగేది ఒకటే, వాళ్ళ నుంచి కూడా స్పష్టత తీసుకున్నాం. మేము 1st క్లాస్ 2nd క్లాస్కు సంబంధించి వాటి కోసమే మేము కొట్లాడుతూ ఉన్నాం తప్ప థర్డ్ అసలు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో 3rd క్లాసు కూడా ఒక 5% ఉండొచ్చు మొత్తం, ఏదైనా డిప్లొమా ఇవన్నీ 5%. ఇంత పెద్ద సంస్థల్లో 5% తీసుకోవడం పెద్ద ఇష్యూ కాదు. అది ఇప్పుడు మనం నాన్ లోకల్ 20% పెట్టినాం. శ్రీధర్ గారు, అందుకోసమే నా మొట్టమొదటి ప్రశ్న నేను ఇదే అడిగాను, ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అని. నిజానికి విద్యార్థులు ఈ విషయంలో అభ్యంతరం చెప్పటం లేదు. 4th క్లాస్ లేదా
4వ తరగతి ఉద్యోగుల పర్మనెంట్ చేయడానికి సంబంధించి వాళ్ళు ఏ రకమైన అభ్యంతరం చెప్పడం లేదు. ఎక్కడైతే టెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఏవైతే అంటే వాటికి మాత్రమే. అందుకే మొదటి క్వశ్చన్ నేను అదే అడిగాను మిమ్మల్ని, ఏ స్థాయికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేది. ఇప్పుడు ఏదైతే మా సెక్టర్లో జేఎల్ఎం అని అంటున్నారు, జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ అనేది ఉంటుంది. ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు CGLMగా తీసుకుంటారు, అంటే కాంట్రాక్ట్ జేఎల్ఎంగా తీసుకుంటారు. మేము అడిగేది ఏంటంటే గతంలో NMR అనేది ఒకటి ఉండే. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ సాధ్యమైతే మీరు ఆ NMR కన్నా తీసుకొని వీళ్ళని ఏం చేయాలి అంటే ఒక ఫ్యూచర్. ఇప్పుడు NMR అని ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఒకటి ఉండదు. ఈక్వల్ ఏంటంటే దానికి ఇప్పుడు మేము అడిగేదానికి ఏంటి అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ దాంట్లో ఉండదు, దీంట్లో ఉండదు. మేము ఇంతకుముందు కూడా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో అందరినీ పర్మనెంట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఎక్కడెక్కడైతే ఖాళీ పోస్టుల కింద అయితే ఉంటాయో రిక్రూట్మెంట్ ఏదైతే ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏ పోస్టులు ఖాళీ అయినా కూడా కింది పోస్టులను తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే. ఇంకొకటి ప్రమోషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా మేడం, కింది పోస్టే ఖాళీ అవుతుంది. ఇప్పుడు చేసేది కూడా 4th క్లాస్కి సంబంధించింది. మేము ITA క్వాలిఫికేషన్ అని, డిప్లొమా క్వాలిఫికేషన్ ఇటువంటివి 3rd క్లాస్, బహుశా నాకు తెలిసి 3rd క్లాస్కి వస్తుండొచ్చు. దాంట్లో ఎలక్ట్రిసిటీ సెక్టర్లో తక్కువ పర్సెంట్, ఒక 5% ఉంటుంది. వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సుమారు ఒక 15 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. 10 నుంచి 15 సంవత్సరాలు పైబడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇంత పెద్ద సెక్టర్లో ఒక 5% కోసం అవకాశం ఇవ్వడానికి పెద్ద విషయం. గత కొద్ది కాలంగా మీరు యాజమాన్యంతో మాట్లాడుతున్నారు కదా, యాజమాన్యం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఏంటి సమస్య వాళ్ళకు? మీ డిమాండ్లని అంగీకరించడంలో వాళ్ళకున్న సమస్య ఏంటి? మొదటిసారి పిలిచినప్పుడు ఇది సమయం కాదు, సందర్భం కాదు, ఇప్పుడు సమ్మెకాలం అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. మేము అడిగాం, సమయం కాదు అన్న విషయం మాకు తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దిగాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేయడం వల్ల ఇంతకుముందు చెప్పాను ఇన్ని కోట్లు మనకు మిగులుతున్నాయని చెప్పేసి. అయితే వాళ్ళు వాదన ఏంటి అని అంటే ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు, మీరు దీన్ని విరమించుకోండి అని అంటే మేము 2 డిమాండ్లలో మొదటి డిమాండ్ ఏదైతే ఉందో అది పాసిబుల్ అయినటువంటి డిమాండ్. ఇప్పటికిప్పుడు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి డిమాండ్. కొన్ని ఏది రాసుకున్నా మేడం మనకు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు ఏదైనా పొందుపరచండి. ఇన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం వరకు మీరు ఈ ఉద్యోగం గురించి అడగకూడదు, ఒక 6 నెలల వరకు ఈ ఉద్యోగం గురించి అడగకూడదు. మేము దానికి ఒప్పుకుంటున్నాం, మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం. ఆ సంవత్సరం తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఏదైతే మీరు ఒక కమిటీ వేసానని చెప్పారు వాళ్ళు, అయితే మేము గవర్నమెంట్ ఒక కమిటీ వేయమని చెప్పింది, కమిటీ వేసామని చెప్పాము, కమిటీ కొనసాగనివ్వండి. కానీ ఈరోజు మేము అడిగాం, మొన్న మీరు ఈ పిలువడం ఏదైతే ఉన్నదో చర్చలకి సమ్మె కాల వ్యవధి లోపు పిలిస్తే సమయం ఏదైనా ఇచ్చేవాళ్ళం. సమ్మెలోకి దిగిన తర్వాత 2వ రోజు అయిపోయిన తర్వాత 3వ రోజుకి చేరుకున్నాక వీళ్ళు చర్చలోకి వెళిస్తే ఈ ప్రాబ్లం కార్మికులు నమ్మేటువంటి స్థితిలో లేరు ఇలా కమిటీలను. గతంలో మనం తెలంగాణనే మాకు పాఠాలు నేర్పింది మా గురువు ఖచ్చితంగా కేసీఆర్ గారే, ఉద్యమాలకు మా గురువు ఖచ్చితంగా కేసీఆర్ గారే. ఇలా గతంలో తెలంగాణ కోసం ఎన్నో కమిటీలు వేశారు, శ్రీకృష్ణ కమిటీ అని, ఇంకే కమిటీ అని, ఏ కమిటీ అని. వాటి వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయి అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎరక, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో కూడా మొన్న ఉద్యోగ సంఘాలన్నీ కలిపి జేఏసీ వేస్తే దాని మీద కూడా కాంట్రాక్ట్ కార్మికుల కోసం IR కోసం అనేసి ఒక కమిటీ వేసింది. ఇప్పటి వరకు దాన్ని తేలినటువంటి పరిస్థితి లేదు. సుమారు 6 నెలలు. కమిటీలు అనేవి కాలయాపన కోసమే చేస్తారనే విషయం అందరికీ తెలిసిన విషయం, అందులో ఏమి సందేహం లేదు. బట్ ఇది సమయం అనేది ఒకటి, ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది లేదా రాష్ట్రం ఏర్పడింది అని ఒకటి, ఇంకొకటి విద్యుత్తుకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కరెంటు కష్టాల వల్ల. ఈ టైంలో చేయటం సరైందని మీరు భావిస్తున్నారా? సరైందని ఎలా సరైంది యాక్చువల్గా భావిస్తున్నారా? కాదు, మేము ఖచ్చితంగా మేము రైతు బిడ్డలే. మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ, నా తండ్రి రైతే, మా అసలు రైతు కుటుంబం కాదు, అసలు ఒక కూలి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం మేము. అసలు రైతు అనేది ఇంకొకసారి పక్కకు పెడితే దానికైనా అంటే ఇంకా కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈరోజు ఈ 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు. ఇలా ఒకటి గమనించాల్సింది ఏంటంటే రైతులకు మేము వ్యతిరేకం కాదు. ఇది ఏదైతే పాసిబుల్ అయినటువంటి ఏదైతే ఉందో మొదటి డిమాండ్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం మేము. అది చెప్తున్నాను స్పష్టంగా. ఇక్కడ క్లారిటీ ఇచ్చేది ఏంటి మేడం అంటే ఈ వ్యవస్థను రద్దు చేసి మీరు ఏ రకంగా ఇస్తారో దాని గురించి ఆలోచించండి. ఈ కాంట్రాక్టర్ల వల్ల దోపిడీ జరుగుతూ ఉంది, ఫస్ట్ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే మీరు అన్నారు కదా ఇప్పుడు రైతుల కోసం అని చెప్పి, మేము రైతులకు ఎక్కడ వ్యతిరేకం కాదు. మీరు పనిచేయడం మానేస్తే అక్కడ ఉన్న సమస్యలు మరింత పెరిగే అది కూడా చెప్పాం మేనేజ్మెంట్కి. తక్షణం ఇది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయ్యేది మేడం.
ఏదైతే ఫస్ట్ మొదటి డిమాండ్ ఈ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా జీతాలు ఇవ్వడం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటే మేనేజ్మెంట్ అనుకుంటే, మేము ఇంతకుముందు అడిగారు, మీరు అన్నారు ఇంకో విషయం ఏంటి, దాని తర్వాత మళ్ళీ మీరు పర్మనెంట్ అడుగుతారని. మీరు ఏదో కాల వ్యవధి పెట్టుకోండి, ఒక సంవత్సరం వరకు మీరు ఎటువంటిది అడగకూడదు, దాని తర్వాత ఏదైనా ఆలోచిస్తాం. దాని తర్వాత మొదట మేము అడిగేది తక్షణమే ఇంప్లిమెంటేషన్, ఇది పాసిబుల్ అయ్యేది కాబట్టి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. మొండి వైఖరికి పోయి ఈరోజు వరంగల్ జిల్లా తొర్రూరులో ఒక సబ్ స్టేషన్లో రాంగ్ ఎల్సీ వల్ల ఒక కార్మికుడు చనిపోయాడు జైల్లో. ఆ కుటుంబానికి ఆధారం ఎవరు? సుమారు నాకు తెలిసి అయితే ఒక 3-4 రైతులు కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ మేము కూడా అడుగుతా ఉన్నాం, కేవలం ఈ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం మొండి వైఖరి వల్లనే ఈరోజు రైతు కుటుంబాలు ఈరోజు 4 రైతులు అయితే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ఎలక్ట్రిసిటీ ఎలా చనిపోయారు. ఇది ఇప్పుడు మేము ఎక్కడైతే ఉద్యోగం చేయకపోవడం వల్ల మేము అడిగినటువంటి డిమాండ్ చాలా చిన్నది, పాసిబుల్ అయ్యింది. ఇంపాసిబుల్ అని అనుకుంటే మీరు అవసరంలా, పాసిబుల్ అయినటువంటి డిమాండ్ కనుకనే ఇది చేయకపోవడం వల్లనే ఈరోజు ఒకటి కూడా గమనించాలా, 22 సంవత్సరాలు మేము ఆగాం దేనికోసం అవుతుంది అన్నటువంటిది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక చిన్న వార్డు అనేది మాకు ఒక చిన్న వార్డు అనేది హట్ చేసింది మేడం. ప్రతి ఒక్క కార్మికులను ఈరోజు కదిలియడానికి కారణం కూడా అవుట్ సోర్సింగ్. ఎక్కడా కూడా 22 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా అగ్రిమెంట్లో అవుట్ సోర్సింగ్ అనేది మెన్షన్ కాలే. ఎప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ అనేది రాష్ట్రం విభజన అయిన తర్వాత అంటే ప్రభుత్వానికి పక్కదారి పట్టించి అవుట్ సోర్సింగ్ అనేది మెన్షన్ చేశారు ఇలా అగ్రిమెంట్లో. ఇది గమనించాల్సింది ఏంటి అంటే అగ్రిమెంట్లో స్పెషల్లీగా బైఫర్కేషన్ అయిన తర్వాత మెన్షన్ చేశారు. ఇది ముఖ్యమంత్రి దాకా పోయిందని మేము అనుకోవట్లే, మాకు తెలిసి అయితే పోయింది అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో పోతే మాత్రం వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారని, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు మాకు అష్యూర్ ఉన్నది ఒకటి ఎట్లా అంటే గతంలో ఇదే మింట్ కంపౌండ్ తెలంగాణ చౌరస్తాలో మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు మా కోసం ఈ ఒకే పెన్ను ఒకే కలంతో మీ జీవితాలన్నీ మారుస్తా అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి ఈ ఇష్యూ పోయిందని మేము అనుకోవట్లే. ఎందుకనంటే అంత పెద్ద వార్డు వాడారు కదా, సరే ఇవాళ కాకపోయినా రేపైనా చేస్తుండొచ్చు. కానీ ఈ మొదటి డిమాండ్ ఏదైతే ఉన్నదో మేము అనుకున్నది దానికి సార్ ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటిది ఇది మేము అడుగుతాను. అదే అక్కడి వరకు వీళ్ళు తీసుకోపోవట్లేదు, ఈ అధికారులు అక్కడి వరకు తీసుకోపోవట్లేదు మా అభిప్రాయం. ఓకే, సో బహుశా అది మీ అభిప్రాయమో భ్రమో తెలియదు కానీ, ఎందుకంటే మనం అది చాలాసార్లు అమాయకంగా అనుకుంటారు అది యంత్రాంగాలు మాత్రమే దుర్మార్గంగా ఉంటాయి, మనుషులు మానవీయంగా ఉంటారని. బట్ అది నిజం కావచ్చు కాకపోవచ్చు కూడా, ఎందుకంటే మనుషులు మానవీయంగా మారినప్పుడే యంత్రాంగాలు కూడా అలా మారతాయనేది మనందరి అనుభవం. ఎనీహౌ, కానీ నిజానికి మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులతో పోలిస్తే మీరు చెప్పినట్టుగా లైన్మెన్లుగా 7,000కి 6,000కు పనిచేస్తూ పెట్టల్లా రాలిపోతున్న వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత. అది రెగ్యులరైజ్ చేస్తారా, జీతాలు పెంచుతారా, లేదా దళారీ వ్యవస్థను తీసేస్తారా అనేది తప్పకుండా ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉంది అని మేము కూడా నమ్ముతున్నాం. బహుశా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఉదయం వచ్చినందుకు, మీ అభిప్రాయాలను, మీ సమ్మెకు కారణాలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి అజెండా. రేపు తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.